హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డాన్స్ ఐకాన్ సీజన్ 2 ఆన్ ఆహా. సో ఆహాలో డాన్స్ ఐకాన్ అద్దరగొడుతుంది. సో మొన్ననే మనం ఎపిసోడ్ చూసాం. సో ఈ ఎపిసోడ్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు కిరణ్ అబ్బవరం గారు. మన పక్కనే ఉన్నారు, మాట్లాడదాము. సో హాయ్ అండి. హలో హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్. మీరు? చాలా బాగున్నాను. సో ఎలా అనిపించింది? ఆహాలో జరుగుతుంది డాన్స్ ఐకాన్ సీజన్ 2. సో ఈ రోజు వచ్చారు. సో సెట్ లోకి వెళ్ళారు. మీ దిల్ రుబా సినిమా అని చెప్పగానే దద్దరిల్లిపోయింది మొత్తం సెట్ అంతా. సో ఎలా అనిపించింది? వెరీ హ్యాపీ అండి. ఆహా అనగానే నాకు ఇట్స్ లైక్ ఏ పర్సనల్ హోమ్ ఫీలింగ్ అనమాట. నా సినిమాలు మోస్ట్ ఆఫ్ ద సినిమాలు అక్కడ ఉన్నాయి అండ్ మంచి అసోసియేషన్ ఉంది ఆహా పీపుల్తో. నాకు వెరీ గ్రేట్ ఫీలింగ్ అండ్ రాగానే పెద్ద సెట్ వాళ్ళందరినీ చూడగానే చాలా పర్సనల్గా ఐ ఫెల్ట్ హ్యాపీ. అండ్ దట్ ఓంకార్ గారిని ఫస్ట్ టైం కలవడం, చిన్నప్పటి నుంచి ఆయన అన్ని టీవీలో చిన్నప్పటి నుంచి ఆయన డాన్స్ షోలు అన్ని చాలా మంది ఓంకార్ గారిని టీవీలోనే చూస్తూ ఉంటారు. ఓంకార్ అని అని అందరికి ఆల్ ఓవర్ ఇండియా అదే ఉంటుంది. అంటే ఆయన వాయిస్ బాగా ఇలా వస్తుంది కదా, బేస్ అంతా చిన్నప్పుడు విని విని ఇప్పుడు లైవ్ లో పక్కన ఉండే ఫెల్ట్ సో హ్యాపీ. అలాగే అందరినీ కలవడం, శేఖర్ మాస్టర్ గారిని, ఫరీ అబ్దుల్ గారిని, అందులో లైక్ ఎంటైర్ టీమ్ ఐ ఫెల్ట్ సో నైస్. అండ్ పర్టికులర్లీ డాన్సర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు కానీ వాళ్ళందరినీ ది బెస్ట్ లో బెస్ట్ ని పిక్ చేసి తీసుకొచ్చారు. బట్ వాళ్ళు కూడా ప్రతి రౌండ్ ప్రూవ్ చేసుకోవాల్సిందే ఇక్కడ. సో దట్ ఈస్ ద బెస్ట్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు ఈ సీజన్ కి. సో మీకు ఎలా అనిపించింది మెంటర్స్, కంటెస్టెంట్స్ అందరూ? చాలా బాగా అనిపించింది అండి. వాళ్ళు డాన్స్ చేస్తుంటే మనకు అసలు డాన్స్ రాదనే ఫీలింగే. చాలా గట్టిగా వేస్తున్నారు వాళ్ళు. అది అనిపిస్తుంది ఎవరికైనా. నాకు మోస్ట్ ఆఫ్ ద అలాంటి వాళ్ళు వచ్చి కూర్చున్నాను, ఏంది వీళ్ళకి వచ్చిన దాంట్లో మనకేం రాదే డాన్స్, ఇలా వేస్తున్నారంటే చిన్నపిల్లల దగ్గర నుంచి చిచ్చర పిడుగుల్లో వాళ్ళు చెలరైపోతున్నారు. సో హ్యాపీ. అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సెకండ్ ఆప్షన్ లేదు. ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ వాళ్ళకి చాలా క్రూషియల్. అది బాగా అనిపించింది. బేసిక్ గా మిగతా డాన్స్ షోస్ తో కంపేర్ చేస్తే, లైక్ డాన్స్ ఐకాన్ తోనే డాన్స్ ఐకాన్ ని కంపేర్ చేస్తే, సీజన్ 1 తో కంపేర్ చేస్తే సీజన్ 2 చాలా డిఫరెంట్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ కంటెస్టెంట్స్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ కానివ్వండి, పీక్స్ అన్నమాట. ది బెస్ట్ లో బెస్ట్ అన్నమాట. సో అలాంటి వాళ్ళకి మెంటర్స్ ఇచ్చి, సో ఒకరు ఎలిమినేట్ అయితే ఇంకొకరు కూడా ఎలిమినేట్ అయిపోతారు. సో దే హ్యావ్ టు ప్రూవ్ ఎవ్రీ పర్ఫార్మెన్స్. అందుకని ది బెస్ట్ పర్ఫార్మెన్స్ వాళ్ళ నుంచి కంపల్సరీ రావాల్సిందే. దర్ ఈస్ నో ఛాన్స్. సో మీకు చూస్తున్నప్పుడు ఎలాంటి ఫీల్ వచ్చింది? అదే చెప్తున్నాను కదండి, ఏంటి ఎంత బాగా వేస్తున్నారంటే వీళ్ళు డాన్స్ మొత్తం. అంటే వీళ్ళకి వచ్చిన దాంట్లో మనకేం రాదేంటి అన్న ఫీలింగ్. ఫస్ట్లీ వెరీ టాలెంటెడ్ కిడ్స్ అందరూ, పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా టాలెంటెడ్ ఉన్నారు. అండ్ మీరు అన్నట్టు అదే ది బెస్ట్ ని మీరు సెలెక్ట్ చేశారు, అది కనిపిస్తుంది. ఎవరు తక్కువ ఎక్కువ అన్నట్లేదు. చాలా బాగుందండి. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. ఫస్ట్లీ నేను ఇంతకుముందు చూసిన డాన్స్ షోస్ తో పోల్చుకుంటే ఇది కాన్సెప్ట్ కానీ ఇవన్నీ కొంచెం కొత్తగా ఉన్నాయి. సో అరిటాక్ లో ఫుల్ మిల్స్ ఇవ్వబోతున్నామేమో. ఇంకా రాబోయే ఎపిసోడ్స్ లో చాలా చాలా రాబోతున్నాయి. సో యా, వన్ మోర్ థింగ్, మీ సినిమా గురించి దిల్ రుబా. సో యా, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. సో ఎలా ఉండబోతుంది మీ ఒక్క చిన్న మాటలు? దిల్ రుబా వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ అండి. నా నుంచి చాలా కొత్తగా ఉండబోతుంది. అంటే నేను ఎప్పుడు ఇలాంటి రోల్ ట్రై చేయలేదు. వెరీ ఇంటెన్స్. మీకు టీజర్ చూస్తే అర్థమవుతుంది. లవ్ అండ్ ఎక్స్ లవర్ అండ్ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. ఇట్స్ ఎ ప్రాపర్, మీరు ఇందాక అన్నట్టు మీరు అరిటాకులు అన్ని వడ్డించినట్టు, దిల్ రూబా కూడా ఈజ్ ప్యాక్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. అందరూ వెళ్ళి కూర్చొని ప్రాపర్ గా ఒక కంప్లీట్ ఫిలిం చూసిన ఫీలింగ్ వస్తుంది కదా, అదైతే ఉంటది. అండ్ నా నుంచి ఇట్ ఈస్ ఎ వెరీ ఇంటెన్స్ ఫిలిం. యా, యూ కెన్ వాచ్. వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ. సో అయితే మీకు ఆ తర్వాత ఇంకొక బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి. సో ఎక్స్పెక్టేషన్స్ హై వెళ్ళిపోయాయి ఆ సినిమా తర్వాత. సో యా, వి రియల్లీ రియల్లీ వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us and all the best for your movie. Thank you so much and thank you. All the best.